మనం టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సక్సెస్ఫుల్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి ఈరోజు సక్సెస్ఫుల్ పదంలో ముందుకు సాగుతున్న నటులు జాకీ గారు. అలాగే పలు సినిమాల్లో అండ్ అట్ ది సేమ్ టైం సీరియల్స్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఒక విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకొని ఈరోజు తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని సక్సెస్ఫుల్ వేవ్ అవుతున్న నటులు జాకీ గారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు చాలా చిత్రాల్లో మిమ్మల్ని చూసాం, చాలా డిఫరెంట్ రోల్స్ మీరు కనపడతారు. అండ్ ఇప్పుడు మీకున్న ఫాలోయింగ్ చాలా హ్యూజ్ ఫాలోయింగ్ సార్. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అండ్ సక్సెస్ అంటే కెరీర్ ఎలా కొనసాగుతుంది? చాలా హ్యాపీగా ఉంది. దేవుడి దేవుళ్ళ ఇలాగే లైఫ్ అంతా ఇలాగే వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ఓకే, చాలా టిపికల్ క్యారెక్టర్స్ చేశారు సార్. అన్ని క్యారెక్టర్స్ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ సార్? అంటే విలన్ అంటే స్టాన్ ఎక్కువ అంటే విలన్ చేయడం ఇస్తాను. పెర్ఫామ్ చేయడానికి అన్ని వేరియేషన్స్ చేయడం చాలా బాగుంటుంది. హీరో అనగానే మామూలుగా సాఫ్ట్గా ఉంటుంది. ఇదంటే అన్ని రకాల కామెడీ చేయొచ్చు, అన్ని రకాలు. ఆ విలన్ చేయడం నాకు ఇష్టం. ఓకే సార్, ఒక సీరియల్లో ఒక పెద్ద మనిషిలాగా నటించారు. అది మీకు చాలా బాగా హ్యాపీ అయింది. అంటే లైక్ అలాంటి పాత్రలు చూడాలని చాలా మంది మిమ్మల్ని కోరుకుంటున్నారు ప్రజలు. సో ఇక మీద కూడా మీరు అలాంటి పాత్రలు చేసే ఆలోచన ఉందంటారు సార్? డెఫినెట్గా నేను సీరియల్స్ చేస్తున్నా, రెండు సీరియల్స్ అలాంటి క్యారెక్టర్లు ఓకే, మంచి బాధ్యత కల పెద్ద, అలాగే ఇంటి పెద్ద, ఓకే, అన్ని క్యారెక్టర్లు చేయాలి నటుడనే. నాకేంటంటే ఆ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ నాకు ఇష్టం. మంచి క్యారెక్టర్ ఏదైనా చేస్తాను సార్. త్వరలో మీవి ఏ సీరియల్స్ రాబోతున్నాయి అండ్ ఏ మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి సార్? మూవీ చేస్తున్నాను యాంటీ క్యారెక్టర్. ఓకే, అది వచ్చి మన దగ్గర వచ్చి ద్వారకా. ఓకే, ద్వారకాలో నేను మరియు బాహుబలి ప్రభాకర్, రఘుబాబు గారు యాంటీ క్యారెక్టర్స్ మంచి కథ. డెఫినెట్గా మంచి క్యారెక్టర్. మళ్ళీ సినిమాకి మళ్ళీ ఎంటర్ అవ్వడానికి మంచి క్యారెక్టర్. నేను ఇంకోటి పప్పు అని ఒక సినిమా చేస్తాను చిల్డ్రన్స్ మూవీ. సీరియల్స్ అంటే ఇప్పుడు అత్తమ్మ కూతురు, నేను నీరోషా గారు, జంతర్ మంత్రం కృషి గారు ప్రొడ్యూసర్గా ఈటీవీ ప్లస్లో ఛానల్స్ ఇంకోటి జరుగుతుంది. కాబట్టి వెళ్ళిపోతుంది హ్యాపీగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు ఫైనల్గా మా ప్రేక్షకులు ఎవరైతే ఈ ఛానల్ చూస్తారో వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు సార్? విష్ ఆల్ ద బెస్ట్. అందరూ బాగుండాలి. సర్వే జన సుఖం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్ సార్. సో ఇదండి మన జాకీ గారితో ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఏదైతే ఉందో తన కెరీర్ సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ముందుకెళ్తుంది. అలాగే హార్డ్ వర్కర్ అండ్ విలక్షణమైన పాత్రలో నటించి తనకైనా ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తన కెరీర్ ఇంకా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా తరఫున మా ఛానల్ తరఫున ఆశిద్దాం. అలాగే ప్రేక్షకులందరూ ఇలాగే వారిని ఆదరిస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మనం టీవీ ఈశ్వర్.